నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సినిమా రైటర్ కనగాల జయకుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, ఇప్పటిదాకా స్టార్ మేకర్స్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా కొన్ని సినిమాలు తీశారు. సో అయినా సరే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక స్టార్ ఫిల్మ్ మేకర్ అంటే ఎవరు గుర్తుకొస్తారు అంటనే? రాఘవేంద్రరావు గారు ఆయనతో చాలా అద్భుతమైనటువంటి సినిమాలు చేశాడు. అలాగే రామారావు గారి ఆ క్యారెక్టర్స్ని ఒక డిఫరెంట్గా చూపించాడు. తర్వాత నాగేశ్వరరావు గారితో చేశాడు, నాగార్జునతో చేశాడు, తర్వాత చిరంజీవితో చేశాడు. చిరంజీవితో తీసినటువంటి సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి అయితే ఇండస్ట్రీ హిట్ అది. ఆ సినిమా అసలు దేవలోకం నుంచి ఒక దేవకన్య దిగి రావటం ఏంటి, దానికి ఒక మానవుడు వాళ్ళిద్దరికీ మధ్యలో ఆ ట్రాక్, వాళ్ళిద్దరి మధ్యన ఒక లవ్ ట్రాక్, గమ్మత్తైన ట్రాక్ నడపటం ఏంటి, ఆ కథ ఎత్తుకోవటమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. సో ఆ దేవకన్యగా శ్రీదేవిని వచ్చాడు. శ్రీదేవి దేవకన్యగా భూమికి దిగి చిరంజీవితో సినిమా ఆ సన్నివేశాలు చాలా చాలా గమ్మత్తుగా, చాలా ఇంట్రెస్టింగ్గా నడిపాడు ఆయన. చాలా కామెడీ, చిరంజీవితో కామెడీ. తర్వాత చిరంజీవికి కొంతమంది ఒక 6 మంది పిల్లలు, ఆ పిల్లలతో కామెడీ సీన్స్. తర్వాత దేవలోకం నుంచి వచ్చింది కదా, దేవలోకంలో ఉండేటటువంటి వాళ్ళు ఎలా మాట్లాడతారు, చిరంజీవిని మానవ 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 అంటుంది. ఆ విధంగా శ్రీదేవికి అదొక తమాషా అయిన భాష పెట్టి, చిరంజీవికి ఒక మాస్ క్యారెక్టర్ డైలాగులు పెట్టి చాలా అద్భుతంగా నడిపాడు ఆయన. తర్వాత పోయిన ఉంగరం దొరికిపోతే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది. అంగుళీకం అంగుళి అంటే ఉంగరం, దానికి అంగుళీకం అని అక్కడ చెప్పించాడు. అది వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అయ్యో పాపం వీళ్ళందరినీ వదిలిపెట్టి మళ్ళీ వెళ్ళిపోతున్నా అనేటటువంటి ఆ దిగులు పట్టడం అది. తర్వాత దేవతలకి మానవులకి ఉండేటటువంటి ఆ సంబంధం, ఆ రిలేషన్ చాలా చక్కగా డిపిక్ట్ చేశాడు. అది చిరంజీవి కెరీర్లో అద్భుతమైనటువంటి సినిమా అయింది. ఆ సినిమా సక్సెస్ అయిన తర్వాత శ్రీదేవి సొంతంగా చిరంజీవితో సినిమా ప్లాన్ చేశారు. ప్లాన్ చేసిన తర్వాత ఒక సాంగ్ కూడా షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే అప్పుడు కొంతమంది చెప్పుకోవటం ఏంటంటే ఏదో వాళ్ళిద్దరి మధ్యన ఏదో ఈగో ప్రాబ్లం వచ్చింది, అందువల్ల ఆగిపోయింది అని అన్నారు. ఏదైనా మళ్ళీ వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక మంచి సినిమా వస్తుందని చాలామంది ఎదురు చూశారు. ఈలోగా ఆవిడకి స్టార్డమ్ పెరిగిపోయింది, హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయింది. రాఘవేంద్రరావు గారి పుణ్యమా అని అమ్మాయి హిందీ ఫీల్డ్కి వెళ్ళిపోయి అక్కడ కూడా స్టార్ అయిపోయింది. అలాగా వెంకటేష్ని కలియుగ పాండవుల్లో హీరోగా సక్సెస్ఫుల్ హీరోగా పరిచయం చేశాడు. తర్వాత అల్లు అర్జున్ని గంగోత్రితో చేశాడు. అలాగా హీరోయిన్స్నే కాదు, హీరోయిన్స్ కూడా బాగా నిలబెట్టాడు. అలాగే శోభన్ బాబుతో చేశాడు, కృష్ణతో చేశాడు, రామారావు గారితో అద్భుతమైనటువంటి ఫ్యామిలీ డ్రామాలు చేశాడు, చిరంజీవితో చాలా సినిమాలు చేశాడు. సో ఆయన దర్శకత్వంలో యాక్ట్ చేయటం కానీ జరిగితే వాళ్ళ స్టార్ తిరిగిపోయింది అనేటువంటి లెక్క. అలాగే మోహన్ బాబుకి చాలా వైవిధ్యమైనటువంటి క్యారెక్టర్స్ ఇచ్చాడు. దేవతలో చాలా గమ్మత్తైన డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చి ఆ క్యారెక్టర్ ద్వారా డ్రామాయే కాకుండా చాలా ఎంటర్టైన్మెంట్ సర్వ్ చేశాడు దేవత సినిమాలో. ఈ కేఎస్ ప్రకాశ్రావు గారు రామానాయుడు గారికి ప్రేమనగర్ సినిమా చేశాడు. అద్భుతమైన కళాఖండం ప్రేమనగర్ సినిమా, అది అందరూ చూశారు. ఆ ప్రేమనగర్ తీసేటప్పుడు ఆర్థికంగా బాగా చితికిపోయినాడు రామానాయుడు గారు. చితికిపోతే అప్పుడు చాలా పెద్ద లాంచ్ స్కూల్లో ఇక్కడ ఫైనల్గా చావరేవో సినిమా ఫీల్డ్ ఉండటమో పోవటమో తేల్చేసుకుందామని ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి చాలా దీనికి పతాక స్థాయికి వెళ్ళాడు ఆయన. లాడ్జ్కి వెళ్ళింది.
అయితే ఆయన దిగులు పడుతున్నాడు. సినిమా రిలీజ్ అయింది, తీయటం బాగానే తీశారు, మొత్తానికి సినిమా రిలీజ్ అయింది. రామానాయుడు గారి మిస్సెస్ వెళ్ళి విజయవాడలో మమతా హోటల్లో దిగారు. దిగి ఈయన థియేటర్కి వెళ్ళలా, రూమ్లోనే కూర్చున్నాడు. కూర్చొని దిగులుగా ఉన్నాడు. సినిమా ఎలా ఆడుతుందో, ఎలా రిజల్ట్ ఎలా వస్తుందో అనేటటువంటి దిగులుగా ఉన్నాడు. ఉంటే అప్పుడు ఆవిడ మిస్సెస్ చెప్పిందనమాట, ఏమంటే పోతే పోయిందిలేండి, నాకు మా మదర్ ఇచ్చింది ఒక 5 ఎకరాలు ఉంది కదా, ఆ 5 ఎకరాలు వ్యవసాయం చేసుకొని బతుకుదాము ఎందుకు అని ఆవిడ కన్సల్ట్ చేసింది. చేసిన తర్వాత ఈలోగా ఇంటర్వెల్ అయిపోయింది. ఇంటర్వెల్ సినిమా అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేశారు, సినిమా బాగుందండి రండి తొందరగానే సినిమా అని. అంటే ఇంటర్వెల్ కాదు, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు చెప్పండి బాగుందని, అప్పుడే వస్తానని అన్నాడు ఆయన. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బలహీనంగా ఉంటే సినిమా ఆడదు కదా. ఫస్ట్ హాఫ్ ఒక మాదిరిగా ఉన్న సెకండ్ హాఫ్ బలంగా ఉంటే సినిమా నిలబడుతుంది. సో అందుకోసం ఆయన అలా చెప్పాడనమాట. సరే అయితే సెకండ్ హాఫ్ కూడా అయిపోయిన తర్వాత సినిమా మంచి రిపోర్ట్ వచ్చింది అన్న తర్వాత హ్యాపీ అయ్యాడు. అది కాకుండా అది రిలీజ్ అయ్యేటప్పుడు వర్షాలు, ఆ వర్షాలను కూడా తట్టుకొని అది చాలా పెద్ద హిట్ అయింది. సో ఒక మంచి ఫినాన్షియల్ క్రైసిస్లో ఉండేటప్పుడు కేఎస్ ప్రకాశ్రావు గారు సినిమా చేసి ఆదుకున్నాడని చెప్పాలి. తర్వాత ఆయన చాలా సినిమాలు తీశాడు, హిందీ సినిమాలు తీశాడు. ఒకసారి మళ్ళీ ఫినాన్షియల్ క్రైసిస్ కూడా వచ్చాయి రామానాయుడు గారికి. అప్పుడు కేఎస్ ప్రకాశ్రావు గారు కొడుకు అయినటువంటి రాఘవేంద్రరావు దేవత అనే సినిమా తీసి మళ్ళీ హిట్ చేశాడు. సో కేఎస్ ప్రకాశ్రావు గారన్నా రాఘవేంద్రరావు అన్న ఆ తండ్రి కొడుకులంటే ఆయనకి చాలా ఇష్టం. ఎందుకంటే పడిపోయినన్ని నిలబెట్టారు కదా. సో ఆ విధంగా తను తీసేటటువంటి సినిమా ప్రొడ్యూసర్స్కి కూడా చాలా సేఫ్ జోన్లో ఉంటారనమాట రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో. తర్వాత హీరోయిన్స్ని తీసుకుంటే ఎందరూ శ్రీదేవి, జయప్రద, జయసుధ, రవళి, రమ్యకృష్ణ, విజయశాంతి, వీళ్ళందరూ ఈయన చేతిలో పడ్డ తర్వాత స్టార్స్ అయిన వాళ్ళే. అసలు హీరోయిన్ని ఎంత అందంగా చూపించాలో ఆయనకే తెలిసేమో అనిపిస్తుంది. బొడ్డు మీద యాపిల్ పండ్లు వేయటం అట్లా. బొడ్డు మీద యాపిల్ పళ్ళే కాదు, గోదావరి దగ్గర కొన్ని వందల బిందెలు తెప్పించాడు. బిందెలు తెప్పించి ఆ బిందెల బోర్డు నుంచి ఆ ఇసుకలో ఆ బిందె మీద శ్రీదేవి కాళ్ళు వేస్తుంటే క్లోజ్ షాట్లో తీశాడు. ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఒక కాలు కాదు, ఒక కన్ను కాదు, ఒక వేలు కాదు, ఒక క్లోజప్ కాదు, ఎంత అందంగా చూపించాలో. తర్వాత ఆయనకి దొరికినటువంటి కెమెరామెన్లు కూడా కేఎస్ ప్రకాష్ అని వాళ్ళ బ్రదర్ అవుతాడు, అతను పర్మనెంట్ కెమెరామెన్. తర్వాత విన్సెంట్ గారు, మలయాళీ కెమెరామెన్ విన్సెంట్ గారు, అద్భుతమైనటువంటి కెమెరామెన్, ఆయన్ని తీసుకున్నాడు. తర్వాత ఆ కెమెరామెన్స్ని ఎన్నుకోవటం, వాళ్ళకి షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేయటం. సెట్లో రాఘవేంద్రరావు గారు, రామారావు గారు ఎంత కామ్గా ఉంటాడో ఈయన కూడా అంత కామ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా మౌనంగా ఉంటాడు. ఆ షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చుంటాడు. ఆ షార్ట్ని ఆ సీనియర్ కెమెరామెన్లే కదా ఆ విన్సెంట్ గారు అట్టట్టు వాళ్ళు ఎంత అద్భుతంగా, ఎంత బ్యూటిఫుల్గా ఈయన చెప్పిన దానికన్నా షార్ట్ని బ్యూటిఫై చేసి చక్కగా లడ్డూలాగా చేసిస్తారు. రాఘవేంద్రరావు గారి సినిమాలో క్లోజప్పులు, హీరోలు కానీ హీరోయిన్లు కానీ వాళ్ళ క్లోజప్పులు ఎంత బాగుంటాయంటే తిరుపతి లడ్డూలో ఉంటాయి ఆ క్లోజప్పులు, అంత బాగా చూపిస్తాడు. తర్వాత ప్రొఫైల్ తీసిన, చెవు ఆర్నమెంట్ తీసిన ఎంత అద్భుతంగా ఉంటాయి. తర్వాత ఆ శృంగార నాయిక అనేటటువంటి ధోరణిలో నాయికని చూపిస్తాడు. అప్పుడు శృంగారం అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు, కుర్రాళ్ళకి, ముసలోళ్ళకి, మధ్య వయస్కులు కూడా ఆ శృంగార భరితంగా ఉండేటటువంటి అద్భుతమైనటువంటి సీన్స్ చూపించి అలరించాడు రాఘవేంద్రరావు. అలాగే హీరోల్ని, అసలు
రాజశేఖర్కి డాన్స్ రాదు, హీరో రాజశేఖర్కి. అల్లరి ప్రియుడే ఏదో సినిమా, ఆ రాజశేఖర్ కూడా డాన్స్ వేయించాడు. ఆ గమ్మత్తుగా చిన్న చిన్న స్టెప్సే వేయించి ఆ సినిమా హిట్ చేశాడు. తర్వాత శ్రీకాంత్తో పెళ్లి సందడిని తీశాడు. చాలా తక్కువ బడ్జెట్లో శ్రీకాంత్కి అద్భుతమైనటువంటి ప్యాడింగ్ పెట్టి సపోర్టింగ్ కమెడియన్స్ అందరినీ పెట్టాడు. ఆ సినిమా తక్కువ బడ్జెట్లో అశ్విని దత్ గారు అనుకుంటా తీసింది, ప్రొడ్యూసరు. తక్కువ బడ్జెట్లో బాగా ఎక్కువ డబ్బులు చేసినటువంటి సినిమా. సో రామారావు, నాగేశ్వరరావు, సోమన్ బాబు, కృష్ణతోనే కాదు, చిన్న హీరోలతో కూడా చాలా మంచి హిట్లు ఇచ్చినటువంటి స్టార్ మేకర్ రాఘవేంద్రరావు గారు.